జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ ఢిల్లీకి సంబంధించి మీకు ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్. సరే, మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత ఢిల్లీ పోలీసులు సరైన దారిలో ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వచ్చేసి ఈ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది, తర్వాత వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. వాళ్ళ చేష్టల్లో వాళ్ళ రాక్షస ఈ సూడో సెక్యులరిజం ఎట్లా ఉంటుందో మీకు అందరికి కూడా తెలిసిందే. ఇంకా ఓల్డ్ ఆర్డర్ రీతిగా పోలీసులను పనిచేసుకొని ఇచ్చారో అవునా కాదా? అంటే గతం కంటే ఇప్పుడు ఇంకొంచెం దూకుడుగా, ఇంకొంచెం వ్యూహాత్మకంగా, ఇంకొంచెం స్మార్ట్గా పనిచేస్తున్నారు. అంటే గతంలో పనిచేయలేదని కాదు, గతం కంటే ఇప్పుడు ఇంకా చాలా అడ్వాన్స్డ్ అనమాట. ఢిల్లీ మన దేశ రాజధాని కావడంతో ఢిల్లీలో పోలీసులు ఎక్కువగానే ఉంటారు. ఢిల్లీలో దాదాపుగా 1,00,000 మంది వరకు పోలీసులు ఉంటారు. వీళ్ళుగాక స్పెషల్ పార్టీ అని, స్పెషల్ యూనిట్ అని, సిఐఎస్ఎఫ్, సిఏపిఎఫ్, ఎన్సీఆర్బి, ఈ విధంగా రకరకాల భద్రతా సిబ్బంది అంతా కూడా ఉంటారన్నమాట. అందరి లక్ష్యం కూడా ఒకటే, ఢిల్లీను సేఫ్గా ఉంచడం, అలాగే ఢిల్లీలోకి తీవ్రవాదులు ప్రవేశించకుండా చూడడం. ఇంతకు ముందు వరకు ఈ తీవ్రవాదులను అరెస్ట్ చేసే విషయంలో ఢిల్లీ పోలీసులకు పూర్తి స్థాయి అధికారాలు ఉండేవి కాదు. అనుమానితులను అరెస్ట్ చేయడానికి వీలుండేది కాదు. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిదానికి ఈ ఢిల్లీ పోలీసులకు అడ్డుపడతా అనేది. నిజానికి ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం కిందనే పనిచేస్తారన్నమాట. కానీ కొన్ని విషయాల్లో ఢిల్లీ ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొన్ని కేసులలో కొందరిని అరెస్ట్ చేయాలన్నా, అనుమానితుల ఇళ్లపై దాడులు చేయాలన్నా ఢిల్లీ ప్రభుత్వం పర్మిషన్ కావాల్సి వచ్చేది. ఇక మొన్నటి దాకా ఢిల్లీలో ఉన్నది ఎవరు చెప్పినా కదా, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం. అందులోనూ ఇది రాక్షస సెక్యులర్ ప్రభుత్వం కావడంతో ఇక జిహాదీలకు ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగిందనమాట. దీంతో ఢిల్లీ పోలీసులు కూడా కొంచెం ముందు వెనక ఆలోచించాల్సి వచ్చేది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా 1-2 సార్లు చర్చించుకోవాల్సి వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్రస్తుతం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలుతీరింది. ఇక బీజేపీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా ఈ ఢిల్లీ పోలీసులు విచ్చుకొని పడినారు. ఈ దెబ్బతో ఒక వికెట్ అయితే దొరికిపోయిందనమాట. ఆ వికెట్ పేరే పర్వేజ్ అహ్మద్ ఖాన్. ఈ పర్వేజ్ అహ్మద్ ఖాన్ ఒక తీవ్రవాది, అందులోనూ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అనమాట. అంటే బాగా పేరు మోసినటువంటి తీవ్రవాది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ పర్వేజ్ అహ్మద్ ఖాన్ ఢిల్లీలో ముస్లింలు ఎక్కువగా ఉండేటటువంటి ఈ నిజాముద్దీన్ ప్రాంతంలో ఒక హోటల్ నుంచి చేతులు ఊపుకుంటా బయటకు వస్తూ ఉన్నాడు. దెబ్బతో ఢిల్లీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు పోయి పట్టేసుకున్నారయ్యా. ఇంత పేరు మోసినటువంటి తీవ్రవాది అయ్యుండి దేశ రాజధాని ఢిల్లీలో ఇంత కేర్ఫ్రీగా తిరుగుతున్నాడంటే వాడి ధైర్యం ఏందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సెక్యులర్ పార్టీలే వీడి ధైర్యం, వీడిని వెనకేసుకొచ్చేటటువంటి జిహాదీలే వీడి ధైర్యం. ఇక హోటల్ నుంచి బయటకు వస్తున్నటువంటి ఈ పర్వేజ్ అహ్మద్ ఖాన్ను ఢిల్లీ పోలీసులు పట్టుకునే సమయంలో మరికొంతమంది జాంబీగాళ్ళంతా కూడా వీడిని రక్షించడానికి పోలీసుల మీదకు దాడి చేయడానికి వచ్చారంట. ఏమి ధైర్యమో చూడండి. కానీ ఢిల్లీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఇంతకు ముందులా ఈసారి వెనకబాల తమ పైకి దాడి చేయడానికి వచ్చిన వాళ్ళను అక్కడ ఎరగదన్ని వాళ్ళని అవతలకు తోసేసి పరిగెత్తుతున్నటువంటి ఈ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అయినటువంటి ఈ పర్వేజ్ అహ్మద్ ఖాన్ను పట్టుకొని రాష్ట్ర స్థావరానికి అయితే తీసుకొని పోయినారు. ఇక ఈ పర్వేజ్ అహ్మద్ ఖాన్కు ఎల్ఓసి పొడవున పెద్ద నెట్వర్క్ ఉండదంట. పాకిస్తాన్ నుంచి భారత్లోకి ప్రవేశించే తీవ్రవాదులకు వీడే ఆశ్రయం కల్పిస్తాడంట. అనేక తీవ్రవాద ఘటనల్లో కూడా ఈ పర్వేజ్ అహ్మద్ ఖాన్ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మనీ లాండరింగ్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తూ ఢిల్లీలో విలాసవంతమైన జీవితం గడుపుతాడంట. ఏమి కత్తో చూడండి. ఇక ఇప్పుడు వీడు పట్టుబడడంతో వీడిని ఎరగదీసి ఇన్నాళ్ళు కూడా వీడు ఎక్కడున్నాడు, వీడికి ఎవరు ఆశ్రయం కల్పిస్తున్నారు, ఎవరు సాయం చేస్తున్నారు, అసలు ఢిల్లీకు ఎలా చేరుకున్నాడు వీడు అన్న విషయాలన్నింటిపైన లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. అంటే వీడికి సహకరించిన రాజకీయ నాయకుల పేర్లు కూడా త్వరలోనే బయటికి రానున్నాయన్నమాట. ఇక వాళ్ళ చాప్టర్ కూడా క్లోజ్ అయ్యి ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.